గుంటూరు నగరానికి ముఖ్య ద్వారంగా ఉన్నటువంటి పొన్నూరు రోడ్డు 3.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు ప్రతిపక్ష పార్టీలు పదే విన్నవిస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మరమ్మతులు చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పి అధికార పార్టీ నాయకులకు పదే చెప్తున్నప్పుడు కూడా 4 సంవత్సరాలు ఒక తట్టమట్టి కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు తన చేతగానితనం వల్ల ఒక్క రోడ్డు కూడా వేయించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడు. నిన్న మొన్న ప్రజలకు చూపించడానికి ఎన్నికలు సమీపిస్తుండటంలో నాటకాలు ఆడుతూ అధికారుల మీద లేకపోతే నగరపాలక సంస్థ మీద విరుచుకుపడతా ఉన్నాడు. నిజంగానే గత 3.5 సంవత్సరాల నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అనే నామమాత్రం కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈరోజు అయోధ్యరామిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు గుంటూరు జిల్లాకు పరిశీలకుడుగా ఉన్నాడని చెప్పి ఆయనకి ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి నేను నాతో పాటు నా కార్పొరేటర్ మాత్రమే ఉన్నాం. అక్కడ ఆగినందుకు పోలీసులు వచ్చి దురుసుగా ప్రవర్తించి మా బట్టలు చింపేసేటువంటి విధంగా బట్టలు నీరగదీసి ఈరోజు తోసేసి బండ్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో ముస్తఫా గారు ప్రజలను నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ప్రజలతో అతన్ని మహానటుడు అని చెప్పి పేర్లు పెట్టారు. ఎందుకంటే నగరంలో ఏ మూలకెళ్ళినా పీకల వాగు తీసుకోండి, ఒక స్టేడియం తీసుకోండి, అలాగే అనేక సమస్యలు, కొత్తపేట పోలీస్ స్టేషను గత ప్రభుత్వంలో ఏదైతే పగలగొట్టినటువంటి కొత్తపేట పోలీస్ స్టేషను ఒక్క ఇటుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం పూర్తిగా ముస్తఫా గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ నగరంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదు. అతను ఒక చేతగాని దద్దమ్మ, ఈ ప్రభుత్వం ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు.